హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇంతలో సూర్యాస్తమయం అయింది. సంధ్యకాంతులు విస్తరించాయి. పూర్ణచంద్రుని కాంతిలో రాత్రి శోభాయమానంగా ఉంది. ఇది పాల్గొన పూర్ణిమ అన్నమాట. తెల్లవారితే బహుళపాడ్యమి. వానర రాక్షస యుద్ధం ప్రారంభమవుతుంది. వానరులందరూ లంకానగర ప్రవేశం చేశారు. ఆ మహానగర సౌందర్యాన్ని, సామర్థ్యాన్ని చూశారు. ఇంతలో సుగ్రీవుడు సువేల పర్వతం శిఖరంపై నుండి 2 యోజనాల దూరం పర్యవేక్షించాడు. త్రికూట పర్వత శిఖరాల్లో సువేలం ఒకటి, మరొకటి అరిష్టనేమి. సుగ్రీవుడు ఆ నగరాన్ని చూస్తున్నాడు. ఇంతలో అతని దృష్టి రావణుని మీద పడింది. రావణుని వానరులు చూస్తున్నారు, శ్రీరాముడు చూస్తున్నాడు. కానీ సుగ్రీవుడు చూసేదే తడవుగా ఆ క్రోధాన్ని అణుచుకోలేక పర్వతం నుండి గోపురానికి ఎగిరాడు. ముహూర్త కాలంలో రావణుని దగ్గర వాలాడు. నిర్భయంగా చూశాడు. గడ్డి పరకలా తీసి పడవేస్తూ, లోకనాథుడు అంటే నీకు నాకు కూడా రక్షకుడైన శ్రీరాముని దాసుడను. ఆయన నన్ను సఖుడంటాడు. రామతేజస్సు నా యందున్నది. అందువలన ఇప్పుడు నీవు నా నుండి తప్పించుకోలేవు అంటూనే రావణ మకుటాన్ని లాగి చిత్రంగా నేలకు వేసి కొట్టాడు. దాంతో రావణుడికి కోపం వచ్చింది. ఇంతవరకు నువ్వు సుగ్రీవుడివి, ప్రాణం ఉన్న కంఠం కలవాడివి. ఇప్పుడు హీనగ్రీవుడివి, చైతన్యం లేని కంఠం కలవాడివి అవుతావు అంటూ 2 చేతులతో ఒడిసిపట్టి నేలకు వేసి కొట్టాడు. కానీ అంతలోనే బంతిలా నేలకు తాకకుండగానే సుగ్రీవుడు పైకి లేచి తన బాహువులలో రావణుని బంధించాడు. ఒకరి శరీరాన్ని ఒకళ్ళు చెమటతో తడుపుతున్నారు. ఒకరి శరీరాన్ని ఒకరు రక్తంతో ముంచుతున్నారు. ఒకరినొకరు కదలకుండా పట్టుకుంటున్నారు. ఇద్దరూ పూచిన సల్మాలి వృక్షం, హింసుక వృక్షంలా ఉన్నారు. ముష్టి ప్రహారాలు, అరచేతి దెబ్బలు, అంటే అరచేయి అంచు, వాటి దెబ్బలు అలా కొట్టుకుంటున్నారు. ఇలా బాహుయుద్ధాలు, మల్లయుద్ధాలు. పైకి ఎగురుతున్నారు. ఎగిరిన వాడిని క్రింద పడవేస్తున్నారు. ఒకరినొకరు కొడుతున్నారు. ఒకరినొకరు పీడిస్తున్నారు. ఇద్దరూ భూమి మీద పడుతున్నారు. మండల మార్గంగా మహావేగంగా తిరుగుతున్నారు. అభిద్రవణం, అప్లావం, ఆస్థానం, సవిగ్రహం, పరావృతం, అపావృత్తం, అవద్యుతం, అవలీపుతం, ఉపన్యస్య, అపాన్యస్తం ఇన్ని విధాల గమనాలతో సంచరిస్తున్నారు. ఈ విధంగా కపిరాజు సంగ్రామ కీర్తిని సంపాదించుకున్నవాడై రాక్షసరాజును యుద్ధంలో ముంచి ఆకాశంలో ఎగిరి తిరిగి వచ్చి వానరసేన మధ్యలో శ్రీరామ పార్వతంలో నిల్చున్నాడు. ఏమీ ఎరగని వానిలా రామచంద్రుడు సుగ్రీవుని చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. నాతో కూడా ఆలోచింపకుండా ఏమిటి సాహస కార్యం? రాజులెప్పుడూ ఇటువంటి సాహసాలు చేయకూడదు. విభీషణ సహితమైన ఈ బలాన్నంతా సంశయాస్థితిలో పెట్టిన వాడివయ్యావు. ఇటువంటి సాహసం చాలా కష్టమైన విషయం. ఇలాంటి పని ఎప్పుడూ చేయకు. నీకేదైనా ఆపద వస్తే నాకు సీతతో పని ఏమిటి? భరత లక్ష్మణ శత్రుఘ్నులతోనూ పని లేదు. అంతెందుకు, నా శరీరంతోనే నాకు పని లేదు. నీ వీర్యం తెలిసిన వాడినైనా నువ్వు రాకముందు ఇలాగే అనుకున్నాను. ఏమనుకున్నానో తెలుసా? సపుత్ర బలవాహనంగా రావణుణ్ణి యుద్ధంలో చంపి విభీషణుని లంకయందు అభిషేకించాలి. ఇది బాధ్యత. అయోధ్య వెళ్ళి భరతుణ్ణి రాజ్యమందుంచి వెళ్ళకపోతే అతడు మరణిస్తాడు. అందుకు వెళ్ళాలి. ఆ తరువాత శరీరాన్ని వదిలిపెడదామని అనుకున్నాను. ఇలా మాట్లాడుతున్న రామచంద్రమూర్తిని చూసి సుగ్రీవుడు అంటున్నాడు, రామచంద్ర, నీ భార్యను అపహరించిన వాడు కనబడగానే కోపాన్ని ఎలా అణుచుకోగలను? అందుకని వెళ్ళాను అన్నాడు. ఇలా మాట్లాడుకుంటున్న రాముడు లక్ష్మణుని చూసి లంకావాసులకు కలగబోయే హానిని సూచించే దుర్నిమిత్తాలను మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. ఆ తరువాత ఆ పర్వత శిఖరం నుండి దిగి ధనుస్సులను చేతితో పుచ్చుకుని లంకాభిముఖులై ప్రయాణమయ్యారు. శ్రీరాముడు లంకానివిష్టుడయ్యాడు. ఎవరెవరు ఏ ద్వారాల దగ్గర తమ సేనతో ఉండాలని పూర్వం నిర్ణయం అయిందో
ఆయా ద్వారాల దగ్గర వాళ్ళు తమ తమ సేనలతో నిలబడ్డారు. ఇలా కోట్ల మంది వానరులు సుగ్రీవ వశవర్తులై ఉన్నారు. సుగ్రీవుడు జాంబవంతునితో కలిసి శ్రీరామచంద్రునికి దగ్గరగా ఆయన రక్షణను చూసుకునటం కోసం పశ్చిమ ద్వారం దగ్గరున్నాడు. వానరులందరూ పర్వతశిలలను మహావృక్షాలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అదొక అద్భుతం, అదొక విచిత్రం. ఏమిటి? లంకలో వానర సమావేశం. శరభ మృగాల్లా ఉన్నారు. ఆకాశం నిండిపోయింది, భూమి కప్పుకుపోయింది. వాళ్ళ అరుపులతో లంక పగిలిపోతోంది. ఈ విధంగా రాక్షసవధ కోసం శ్రీరాముడు సైన్య సంసిద్ధం చేశాడు. ఆ సమయంలో విభీషణుడిని అనుమతితో రాజధర్మాన్ని అనుసరించి అంగదుణ్ణి పిలిచాడు రాయబారానికి పంపడానికి. విభీషణ అనుమతి ఎందుకు అంటే, లంకారాజ్యానికి నన్ను ప్రభువుగా అభిషేకించావు కదా, ఇప్పుడు మళ్ళీ రాయబారం ఏమిటి అంటాడేమో అని. సరే, అంగదుణ్ణి పిలిచాడు. నాయనా, నీవు నిర్భయంగా లంకకు వెళ్ళి అక్కడ రావణ్ణకు నా మాటలుగా ఇలా చెప్పు. నీ శ్రీ అంటే తేజస్సు, అది భ్రష్టమైంది. నీ ఐశ్వర్యం జారిపోయింది. మహర్షులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు, నాగ, యక్ష, రాజులు వీళ్ళందరూ బ్రహ్మవర కారణంగా పెరిగిన నీ దర్పం వలన హింసింపబడ్డారు. ఆ పాపం నీవేళ నిన్ను వెన్నంటుతుంది. భార్యాపహరణ కర్మితుడనైన నేను నీకు యముడను. నా చేతిలో మరణించి ఉత్తమగతిని పొందుతావు. సీతను కానుకగా సమర్పించి నా పాదాలను శరణు కోరకపోతే ఈ లోకాన్ని అరాక్షసం చేస్తాను. రాక్షస శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన విభీషణుడు మా శరణు పొందాడు. నిశ్చయంగా లంక ఐశ్వర్యాన్ని అకటంకటం చేసి అతనికి అందిస్తాం. నువ్వు ధైర్యాన్ని వహించి శౌర్యంతో యుద్ధం చేయి. నా బాణాలతో యుద్ధభూమి యందు శాంతిని పొందుతావు. అప్పుడు నీకు పవిత్రత వస్తుంది. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.